తెలుగు ప్రేక్షకులకు పక్కింటి పుల్లగూరల మీదే దృష్టెక్కువ అంటూ కుండబద్దలు కొట్టాడు డైరెక్టర్ హరీష్ శంకర్. సినిమా విషయంలో సూటిగా సుత్తి లేకుండా మాట్లాడే అతి కొద్ది మంది దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకరు. అయితే తాను గెస్ట్ గా అటెండ్ అయిన ఒక సినీ ఫంక్షన్ లో తెలుగు ప్రేక్షకుల వైఖరి ఏ విధంగా మారిందో అని తన అనాలిసిస్ ను బయటపెట్టాడు. అదేంటో చూసిద్దామా? టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ తెలుగు ప్రేక్షకులపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో తెలుగు ప్రేక్షకులు మన సినిమాలు చూడరు కానీ బయట సినిమాలు బానే చూస్తారు, కాబట్టి ఈ సినిమాను కూడా చూడాలి అంటూ డ్రాగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశాడు హరీష్. మలయాళంలో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన అలప్పజా జింకానా చిత్రం తెలుగులోకి రాబోతున్న విషయం తెలిసిందే. జింకానా పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మేకర్స్. ప్రేమలు ఫేమ్ నస్లిన్ ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఖలీద్ రెహమాన్ స్వీయ దర్శకత్వంలో జాబిన్ జార్జ్, సమీర్ కారత్, సుభీష్ కన్నన్చెరిలతో కలిసి ఈ స్పోర్ట్స్ డ్రామాను నిర్మించారు. ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించగా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ సినిమా హిట్ అవ్వాలని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపాడు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ, నేను డ్రాగన్ సినిమా అప్పుడు చెప్పాను, ఇప్పుడు మళ్లీ చెబుతున్నా, తెలుగు ప్రేక్షకులు మన సినిమాలను తప్ప అన్ని సినిమాలు చూస్తారు. అయితే ఈ వ్యాఖ్యలను కొందరు తప్పుపడుతూ, మీ సినిమాలు బాగుంటే చూసేవాళ్లు, లేవు కాబట్టి ఇతర భాష సినిమాలు చూస్తున్నారు అంటూ నన్ను ట్రోల్ చేశారు. ఆ విషయం నేను పట్టించుకోలేదు. ముందు చెప్పినట్టుగానే ఈ సినిమాను కూడా ఆదరించండి అంటూ హరీష్ చెప్పుకొచ్చాడు.